చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు గవర్నమెంట్ జాగాలు రాసేసుకొని పార్టీ ఆఫీసులు కట్టిండు. 33 ఏళ్లకు ఎకరానికి 1000 రూపాయలు లీజు అని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారు. మళ్ళా ఇప్పుడు మా మీద వాడు ఏడుస్తున్నాడు అని అంటున్నారు పేర్ని నాని. అసలు ఈ పురాణానికి కార్యక్రమాలకి తెరలైపోయింది ఎవరు సార్? జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమున్నది ఆ జీవోలా? ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు, 50% లోపు ఉంటే 50% లోపు 25% పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం, 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అమ్మో, మొగన్ని కొట్టి మొగసాలకెక్కినట్లు పార్టీ ఆఫీసులకు గవర్నమెంట్ జాగాలు ఇస్తామని చంద్రబాబే జీవో తెచ్చి మంచిగా వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకొని ఇప్పుడేమో వైసీపీ ఆఫీసులు కట్టుకున్నారు అని లబ్బ మొత్తుకుంటున్నాడు. ఇంత అన్యాయం ఉంటదా? 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 పర్ ఏకర్ పర్ యానం, సంవత్సరానికి 1000 రూపాయలు ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. 1000 రూపాయల లెక్క కూడా చంద్రబాబే ఫిక్స్ చేసిండా? అబ్బర కొడుకా, చేసిందంతా చేసి ఫ్లేట్ ఫిరాయించిండు కదా. నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అవును, అంతంత ఖర్చు పెట్టి పార్టీ ఆఫీసులను ప్యాలెస్ల లెక్క కట్టిండ్లు. ఎకరానికి 1000 రూపాయలు లీజు ఏం లెక్క? అవన్నీ పేదోళ్లకు పంచొచ్చు కదా అని ట్వీట్ చేసిండు. కింద మీ పార్టీ ఆఫీసుల ఫోటోలు కూడా పెట్టిండు. పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాద్ మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? రేకుల చెడ్డ. అది కోళ్ల ఫారం సార్, అది కోళ్ల ఫారం సార్. సరిగ్గా చూడండి. ఇదిగో మంగళగిరి ఆఫీస్. రేకుల చెడ్డ. అది పూరి గుడిసే, క్లియర్ గా అవుపడుతున్నది కదా. మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. మరి పూరిపాకలు కట్టాలనంటే ఉత్తగానే అవుతుందా? పాలు పెరుగు అమ్మి వచ్చిన పైసలతోని కట్టినట్లున్నారు. కాకినాడ ఆఫీస్, దానికేం పేరు పెట్టిండ్లు? రేకుల షెడ్, పూరిపాక. ఇదిగో తాటాకులు కనపడుతున్నాయా లోకేష్ గారు? చిన్నబాబు గురివింద గింజాసుంటోడు సార్, తన కిందున్న నలుపు ఆయనకు కనిపించదు. 33 ఏళ్లు లీజుకు తీసుకుని కట్టినటువంటి మరో పూరిపాక రేకుల షెడ్ నెల్లూరులో. ఈ పూరిపాక కూడా మంచిగానే ఉన్నది. మరొక రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరులో. ఈ రేకుల షెడ్డు కూడా బాగానే కట్టిండ్లు. గుంటూరులో మరో చిన్న పూరిపాక, చిన్న ఆఫీస్. చిన్న పూరిపాక అయినా పెద్ద మేస్త్రితోని కట్టించినట్లున్నది. విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాగలల్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని జిల్లాలల్లా పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, కోళ్ల ఫారాలు కట్టుకున్నారు కాబట్టే మీ పార్టీ ఆఫీసులను చూసి ఓరుస్తలేరు సార్. అందుకే అట్లా ఏడుస్తున్నారు.